నిన్నటితో అగ్ని పరీక్ష పూర్తయిపోయింది. సో, మనందరికీ తెలుసు టాప్ 6 లోపలికి ఎవరు వెళ్తారనేది. సో, లాస్ట్ ఒక్క పేరుతోని కన్‌ఫ్యూజన్ ఉంది. డెమాన్ పవనా? లేకుంటే నాగ ప్రశాంత్ అనేది. సో, మీకెవరు ఏంటి అనేది కామెంట్ చేయండి. నేను డెమాన్ పవన్ ఎందుకు, నాగ ప్రశాంత్ ఎందుకు కాదు అని బిగ్ బాస్ టీమ్ అనుకుంది అనేది కూడా మీకు నేను ముందుకెళ్ళే కొద్దీ చెప్తాను. బట్ బిగ్ బాస్ టీమ్ దగ్గర అగ్ని పరీక్ష షో అయిపోయింది. మరి 15 రోజులు ఎపిసోడ్స్ జరిగాయి. 15 ఎపిసోడ్‌లు పెట్టారు. మరి విన్నర్ ఎవరనేది మనం చెప్పాలి కదా! సో, బిగ్ బాస్ టీమ్ దగ్గర క్లియర్ పిక్చర్ ఉంది. సో, ర్యాంకింగ్ వైస్, ఓటింగ్ వైస్ అండ్ పెర్ఫార్మన్స్ వైస్ వాళ్ళ దగ్గర ఎవరు తోపు, ఎవరు ఫస్ట్‌లో ఉన్నారు, టాప్ 6లో టాప్ 1 ఎవరు, టాప్ 2 ఎవరు, టాప్ 3 ఎవరు, టాప్ 4 ఎవరు, 5, 6 ఎవరు అనేది బిగ్ బాస్ టీమ్ ఆల్రెడీ క్లియర్‌గా వాళ్ళ దగ్గర ఒక అప్డేట్ ఉంది. ఆ అప్డేట్‌ని మాజామ్ నాకిచ్చాడు. ఆ అప్డేట్‌ని నేను మీకు చెప్తానన్నమాట. సో, నేను థంబ్‌నెయిల్‌లో పెట్టిన 6 పక్కా కన్ఫర్మ్. బట్ ఆ టాప్ 6లో ఫస్ట్, సెకండ్, థర్డ్ పొజిషన్స్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. విత్ పాయింట్స్‌తో మాట్లాడుకుందాం. ఓకేనా? సో, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ ఏమైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వస్తాయి, వీడియోస్ వస్తాయి. ఇలా రెగ్యులర్‌గానే వస్తూనే ఉంటాయి. ఓకేనా? ఇన్‌స్టాగ్రామ్ ఛానల్ ఎవరైనా ఫాలో అవ్వకపోతే విమర్శకుడు అని ఉంటుంది. సో, ఫస్ట్ కామెంట్‌లో పిన్ చేసి పెడతాను. సో, ఇన్‌స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. మంచి మంచి అప్డేట్స్ దాంట్లో పెట్టేస్తూ ఉంటాను. సో, ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకునే ముందు మనం లాస్ట్ నుంచి వద్దాము. సో, లాస్ట్ ప్లేస్‌లో అట్ ప్రెజెంట్ ఉన్నది ఐదర్ నాగా అవ్వచ్చు ఆర్ డెమాన్ పవన్ అవ్వచ్చు. సో, డెమాన్ పవన్ అని చెప్పి చెప్తున్నారు కాబట్టి సో, డెమాన్ పవన్ లాస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. ఎందుకంటే అగ్ని పరీక్ష షో స్టార్ట్ అయినప్పటి నుంచి జడ్జెస్ దగ్గర ఎప్పుడైతే తన చూపెట్టాడో సో, ముగ్గురు జడ్జెస్ దగ్గర అక్కడి నుంచి వన్స్ మనోడు అగ్ని పరీక్ష షోలోకి వచ్చి ఆ 15 మందితోటి గేమ్స్ ఆడటం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ రోజు మనోడు చాలా బాగా అనిపించాడు. మధ్యలో ఒక రోజు చాలా బాగా అనిపించాడు. మిగిలిన రోజులన్నీ చాలా డల్‌గా ఉన్నాడు. చాలా మూడీగా ఉన్నాడు. అండ్ కొంచెం ఏదో అంటనట్టుగా ఏదో మనకు సంబంధం లేదులే షో, మనం పెద్ద తోపులం, తురుములం అనుకున్నట్టుగా ఉన్నాడు. బట్ అది వర్కౌట్ కాదు బిగ్ బాస్ టీమ్‌కి. మనోడికి ఈ పాటికి అప్డేట్స్, రివ్యూస్ అన్ని మనోడు చూస్తుంటాడు కాబట్టి కొంతమంది రివ్యూయర్స్‌తో మనోడు టచ్‌లో కూడా వచ్చాడు కాబట్టి సో, అట్‌లీస్ట్ మనోడికి ఇన్‌పుట్స్ అన్నది దక్కుంటాయి. సో, ఈ ఇన్‌పుట్స్ మనోడు మేబీ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళిన తర్వాత కొంచెం బాగా గేమ్ ఆడడానికి ఉంటది. అండ్ మనోడు కలుపుకుంటేనే బిగ్ బాస్ హౌస్‌లో వర్కౌట్ అయ్యేది. ఎందుకంటే ఏదో ఒక సిట్యుయేషన్‌లో ఎలోన్‌గా, సింగిల్‌గా గేమ్ ఆడాలంటే కుదరదు. ఎవరో ఒకరి డిపెండెన్సీ ఖచ్చితంగా అవసరమైతది. ఒక మద్దతు అనేది కావాల్సొస్తది బిగ్ బాస్ హౌస్‌లో. సో, అది కావాల్సినప్పుడు మనం అందరితోటి ఫ్రెండ్‌షిప్ చేసుకోవాలి. మనం సింగిల్‌గా ఉంటాము అంటే కుదరని పని బిగ్ బాస్ హౌస్‌లో. సో, అది డెమాన్ పవన్‌ది. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ ప్లేస్‌లోకి వచ్చేసరికి ప్రియా ఉంది. సో, ప్రియా బిగ్ బాస్ ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అగ్ని పరీక్షల దగ్గర నుంచి మధ్యలో మెరిసింది. తళుక్కున మెరిసింది. అక్కడి నుంచి తను కంటిన్యూ చేసుకుంటూనే వస్తుంది. తన మాటలు గాని, తన క్లారిటీ ఆఫ్ థాట్ గాని, తన స్మైల్ కానీ, తన బిహేవియర్ గాని సో, చాలా ప్లెజెంట్‌గా కనిపిస్తున్నాయి. మరీ ఎవరిని టూ మచ్‌గా హర్ట్ చేసేలాగా ఇప్పటివరకైతే మాట్లాడట్లేదు. తను మాట్లాడే ప్రతి మాట సెన్సిబుల్‌గా మాట్లాడుతుంది. తనకి లక్ ఉంది. ఆ టాస్క్‌లు ఆడేటప్పుడు తన కాన్సంట్రేషన్ బాగుంది. ఫోకస్ బాగుంది. సో, ఈ అమ్మాయి ఫిఫ్త్ ప్లేస్‌లో ఉందన్నమాట. బట్ ఓటింగ్‌లోకి వచ్చేసరికి ఈ అమ్మాయికి అంత ఓటింగ్ పడట్లేదు. పర్ఫార్మెన్స్ వైస్ బిగ్ బాస్ టీమ్ మనకి ఇచ్చిన అప్డేట్. సో, ఈ అమ్మాయి ఫిఫ్త్ ప్లేస్‌లో ఉంది. డెమాన్ పవన్‌కి చాలా బాగా ఓటింగ్ పడుతున్నా. పర్ఫార్మెన్స్ వైస్ వాళ్ళు కాలిక్యులేట్ చేసి మనకు చెప్పిన అప్డేట్ కాబట్టి సో, డెమాన్ పవన్ సిక్స్త్ ప్లేస్‌లో ఉన్నాడు. అండ్ నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్‌కి వచ్చేసరికి సో, ఫోర్త్ ప్లేస్‌లో ఎవరున్నారు అని అంటే పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పడాల పవన్ కళ్యాణ్. తినికి ఓటింగ్ చాలా బాగా పడుతుంది. తిన ఇన్నోసెన్స్ గాని, తిన ప్యూర్ స్మైల్ గాని, తిన బిహేవియర్ గాని, సో తిను మాట్లాడే విధానం కావచ్చు. సో చాలా మంది అట్రాక్ట్ అయ్యారు. తను ఎస్పెషల్లీ టాస్క్ గెలిచిన తర్వాత తను సెల్యూట్ చేసే విధానం గాని, తను ఎంజాయ్ చేసే విధానం గాని చాలా మందికి నచ్చింది. బట్ అన్‌ఫార్చునేట్‌లీ తిను కొన్ని ఎపిసోడ్‌లు మాత్రమే మెరిసాడు. మిగిలిన ఎపిసోడ్‌లు కానీ అది డల్ అయ్యాడు. నిన్న కొంచెం బిగ్ బాస్ హౌస్ ఏదైతే అగ్ని పరీక్ష లాస్ట్‌లో 2 టాస్క్‌లు ఆడాడో, ఆ టాస్క్‌లు ఆడినప్పుడు కొంచెం బాగా ఆడాడు. అన్‌ఫార్చునేట్‌లీ మూడో టాస్క్ పోయింది. కాకపోతే మొన్న కూడా ఆ డెమాన్ పవన్ 2 సార్లు వచ్చాడు గేమ్ ఆడడానికి. ఆ త్రో చేసేది ఏదైతే ఉంటదో సో మేబీ అక్కడ మన పవన్ కళ్యాణ్ వచ్చుంటే ఆ రోజు కూడా ఎపిసోడ్‌లోకి మనోడికి కొంచెం ఫోకస్ వచ్చేదేమో అని అనిపించింది. అండ్ పవన్ కళ్యాణ్ కొంచెం గట్టిగా మాట్లాడాలి. వాయిస్ రైజ్ చేసి మాట్లాడాలి. తను తప్పుని తప్పు అని ఒప్పుకుంటానని చెప్పడం మంచి లక్షణమే. బట్ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళిన తర్వాత చాలా వేరుంటది. అగ్ని పరీక్ష వేరు, బిగ్ బాస్ హౌస్ వేరు. నిజంగానే వేరది. ఇక్కడ అది ఒక క్లోజ్డ్ రూమ్. దాంట్లో డెసిషన్స్ అన్ని మనమే తీసుకుంటూ ఉండాలి. చాలా స్పాట్ డెసిషన్ తీసుకోవాలి. సో, అలాంటప్పుడు మనోడు కొంచెం బాగా ఆడాలి. అండ్ ఫిజికల్ గేమ్స్ మీద చాలా గట్టిగా కాన్సంట్రేషన్ పెట్టాలి పవన్ కళ్యాణ్. సో, పవన్ కళ్యాణ్ ఫోర్త్ ప్లేస్‌లో ఉన్నాడు. అండ్ థర్డ్ ప్లేస్‌లోకొచ్చేసరికి మనీష్ ఉన్నాడు. మర్యాద మనీష్ థర్డ్ ప్లేస్‌లో ఉన్నాడు. ఎందుకు థర్డ్ ప్లేస్‌లో మర్యాద మనీష్ ఉన్నాడంటే, సో మర్యాద మనీష్ లోపలికి వచ్చే దగ్గర నుంచి అభిజిత్ తనని హోల్డ్ చేశాడు. యాక్చువల్‌గా తనకి 3 గ్రీన్‌లు ఇవ్వచ్చు. బట్ అభిజిత్ హోల్డ్ చేసి ఇంకొక స్టెప్ నువ్వు దాటి రావాలని చెప్పాడు. సో అక్కడ కూడా దాటి మనోడు వచ్చాడు. వచ్చినప్పటి నుంచి పాపం వరుసగా మనోడికి ఎదురు దెబ్బలు తగలుతానే ఉన్నాయి. ప్రతిరోజు, ప్రతిసారి, ప్రతి ఎపిసోడ్‌లో మనోడిని క్రిటిసైజ్ చేస్తూనే ఉన్నారు. మనోడిని టాంట్ చేస్తూనే ఉన్నారు. అవన్నీ తట్టుకొని మూడో ఎపిసోడ్ నుంచి మనోడికి అది ఎలిమినేషన్ డే లాగే కనిపించింది మనోడికి. నేను లోపలికి వెళ్తానా, వెళ్ళనా అనేది ఒక ప్రాబ్లమ్. అభిజిత్ దగ్గర నుంచి నేను ఎందుకు మంచి పాజిటివ్ రెస్పాన్స్ తీసుకోవట్లేదని అదొకటి ఉంటది మనోడికి.
సో ఎందుకంటే మనోడు అభిజిత్ లాగే మైండ్ గేమ్ ఆడతాడు అని చెప్పి మనోడికి చాలా బలంగా నమ్ముతున్నాడు. ఇప్పటికీ నేను కూడా అదే నమ్ముతున్నాను. సో కాకపోతే ఒక్కొక్కసారి మనోడు ఓవర్ థింకింగ్ చేయటము, రేషనల్ గా థింక్ చేయాల్సింది అనవసరంగా వేరే ఏదేదో ఊహించేసుకోవటము, లేని బ్యాగేజ్ ని నెత్తిన పెట్టుకొని గేమ్ ఆడటము, అనవసరంగా ఓడిపోవటము, రెండు ఎల్లో కార్డులు ఒకటి కాదు 2 తీసుకోవటము, దాని తర్వాత నుంచి అక్కడికి తను అప్పటి వరకు తను ఏదైతే ఆడాడో అది గేమ్ కాదు, ఇది అంతా బొగడా గేమ్, సోది గేమ్ అని చెప్పి తనకు అర్థమయ్యి ఫోకస్డ్ పెట్టడము అండ్ మరీ టూ మచ్ గా ఆలోచించకపోవటము. అండ్ నెక్స్ట్ ఫిజికల్ గా కూడా మనం ప్రూవ్ చేసుకోవాలి అండ్ మనం ఈజ్ తో ఉండాలి. ఓన్లీ మైండ్ గేమ్ ఒకటే చల్లదు బిగ్ బాస్ హౌస్ లో, అన్ని రకాలుగా మనం చూపెట్టాలి మనం ఏంటి అనేది తర్వాత తెలుసుకున్నాడు అండ్ గేమ్ ఆడాడు. ఏదైతే ఎల్లో కార్డ్ అభిజిత్ ఇచ్చాడో మరి తిరిగి తనే తీసుకునేలాగా తను చేశాడు. అండ్ నిన్న ఫైనల్ గా గేమ్స్ బాగా ఆడాడు. శ్రీచంద్ర తోటి ఆడిన ఒక్క గేమ్ అయినా కానీ. అండ్ మనోడికి లెక్ ఫేవర్ ఉందంటే మనోడికి అంత లెక్ ఫేవర్ అయితే లేదు పాపం ఈ ఎపిసోడ్స్ చూసిన దాన్ని బట్టి. బట్ ప్యూర్ క్యాలిక్యులేషన్స్ నిన్న ఆడిన విధానం చాలా బాగా నచ్చింది నాకు. సో ఫైనల్ గా మర్యాద మనీష్ బట్ మాట్లాడేటప్పుడు సెన్సిబుల్ గా కూడా మాట్లాడతారు. వన్స్ ఏ టైం అగ్రెసివ్ గా కూడా మారగలిగే ఛాన్స్ ఉంది. ఆ రోజు డెమోన్ పవన్ తో ఒకసారి కొంచెం అగ్రెసివ్ గా చూపెట్టాడు ఆ నేచర్. సో మేబీ పోయే కొద్ది బిగ్ బాస్ హౌస్ లో కూడా ఖచ్చితంగా ఆ నేచర్ అనేది చూపెడతాడని చెప్పి బిగ్ బాస్ టీం చాలా బలంగా నమ్ముతుంది. మనకు థర్డ్ పొజిషన్ వచ్చింది. అండ్ సెకండ్ పొజిషన్ వచ్చేసరికి మాస్క్ మ్యాన్ హరీష్ ఉన్నాడు. ఓటింగ్ లో మాస్క్ మ్యాన్ హరీష్ పొజిషన్ ఈ 6 మెంబర్స్ లో 4వ పొజిషన్ 5వ పొజిషన్ లో ఉన్నాడు. 4వ పొజిషన్ లో ఉన్నాడు మాస్క్ మ్యాన్. వాడు బిగ్ బాస్ హౌస్ కి చాలా అవసరం. మనోడు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత మన ఓటింగ్ ఎంత వరకు ఇంక్రీజ్ చేసుకుంటాడనేది కంప్లీట్ గా తన చేతిలో ఉంటది. ఎందుకంటే యూట్యూబ్ పోల్స్ అవ్వచ్చు, ఇన్స్టా పోల్స్ అవ్వచ్చు, ఎక్కడైనా కానీ మాస్క్ మ్యాన్ కి చాలా తక్కువే చూపిస్తుంది. పవన్ కళ్యాణ్ కి శ్రీజాకి ఎక్కువ చూపిస్తున్నాయి ఓటింగ్. కాకపోతే మాస్క్ మ్యాన్ కి రియల్ గా అక్కడ కూడా ఓటింగ్ పడుతుంది అంటే రియల్ గా కూడా అక్కడ అంత ఓటింగ్ పడట్లేదు. బట్ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ మాస్క్ మ్యాన్ తీసుకుంటున్నాడు. మాస్క్ మ్యాన్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కుల్లా మాట్లాడతారు, ఆన్ ఫేస్ మాట్లాడతారు, ఏదైతే ఏంది బొక్క మాట్లాడేద్దాం అంటాడు, కాన్సిక్వెన్సెస్ తర్వాత ఫేస్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యి ఉన్నాడు. అండ్ ఇదే మాస్క్ మ్యాన్ ఎదుటి వాళ్ళని మాట్లాడేటప్పుడు లాక్ చేయడం కోసం తను ఏదైనా చేస్తానంటాడు. దానికి ఎథిక్స్ మోరల్స్ పాటించాల్సిన అవసరం లేదని చెప్పి తను నమ్ముతాడు. అండ్ అట్లాగే అని చెప్పి టాస్క్లు ఆడడం అంటే టాస్క్లు కూడా ఆడతాడు. అండ్ టాస్క్లు ఆడేటప్పుడు కూడా ఫోకస్డ్ గానే ఆడుతున్నాడు. సో నిన్న కూడా టాస్క్లు కొంచెం బాగానే ఆడాడు. అన్ఫార్చునేట్లీ మనోడు పవన్ కళ్యాణ్ తోటి ఓడిపోయాడు. బట్ టాస్క్ వరకు కూడా లోపలికి వెళ్ళిన తర్వాత గట్టిగానే ఆడతాడు. సో తనున్న ఫిజిక్ కి తను కొన్ని టాస్క్లు ఆడినా కానీ తనకు ఆ పేరు అనేది వచ్చింది. అండ్ మోస్ట్లీ మనోడి మీద కాన్సన్ట్రేషన్ బిగ్ బాస్ కి మనోడిని నమ్ముతుంది ఏంటంటే మనోడు మాట్లాడతాడు, మాటలతో ఎదుటి వాడిని కొడతాడు, మాటలతో ఎదుటి వాడిని గొడవలు తీసుకొస్తాడు, ఆ పెద్ద రైవల్రీ అనేది క్రియేట్ అవుతుంది అని చెప్పి అనుకుంటున్నారు. సో ఈ కామనర్స్ అనవసరంగా సెలబ్రిటీస్ ని టార్గెట్ చేసి వాళ్ళు ఒక మాట అంటే వీళ్ళు సింపతి గెయిన్ చేస్తున్నారంటే అక్కడ క్లియర్ గా మనకు కనిపిస్తుంది. అండ్ లేదు సెలబ్రిటీసే వీళ్ళు నిజంగా టార్గెట్ చేస్తున్నారంటే అది వీళ్ళ అదృష్టం. సో వీళ్ళకి మంచిగా ఓటింగ్ అనేది పడుతుంది. బట్ వీళ్ళే కావాలని సెలబ్రిటీస్ ని పోక్ చేసి దాని ద్వారా వచ్చే సింపతిని గెయిన్ చేయాలనుకుంటున్నారంటే 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు లేదా 2 వారాలు, 3వ వారం నుంచి ఆర్టిఫిషియల్ గేమ్ అనేది బయటపడిపోతుంది. వన్స్ బయటపడిపోయిన తర్వాత 4వ వారం వీళ్ళు బయటకు వచ్చేస్తారు. మేబీ అలాంటి గేమ్ వీళ్ళు ఆర్డర్ అని అనుకుంటున్నాను నేను. జెన్యున్ గా ఏదైతే వస్తుందో అదే తెచ్చుకుంటారు, అదే ఓటింగ్ తోటి వీళ్ళు ముందుకు వెళ్తారు అనుకుంటాం. ఇలాంటి ఆర్టిఫిషియల్ గేమ్ ఆడితే దొరికిపోతారు. నెక్స్ట్ ఫస్ట్ ప్లేస్ లో ఫైనల్ 1 విన్నర్, అగ్ని పరీక్ష విన్నర్. అండ్ బిగ్ బాస్ టీం కూడా చాలా బలంగా నమ్ముతున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలా మంది ఈ అమ్మాయి బిగ్ బాస్ హౌస్ లోకి వస్తుందా అంటే ఈ అమ్మాయిని క్రింజ్ అన్నారు, ఈ అమ్మాయిని చెత్త అన్నారు, ఈ అమ్మాయి అసలు పనికిరాదన్నారు, ఈ అమ్మాయి ఏం పీకుద్దన్నారు. అండ్ నా వీడియోలో ఒక వీడియోకి 14,000 వ్యూస్ వస్తే దాంట్లో మెజారిటీ కామెంట్స్ ఈ అమ్మాయిని క్రింజ్ అన్నారు, అభిజిత్ జరిగిందని చెప్పి అమ్మాయి వేస్ట్, ఎందుకు పనికిరాదు, ఇలాంటి క్రింజ్ గాలను తీసుకుంటే ఎందుకు పనికిరాదు అని చెప్పి చాలా మంది రివ్యూయర్స్ కూడా అమ్మాయిని తిట్టిన వాళ్ళు ఉన్నారు. బట్ అలాంటి వాళ్ళు రివ్యూయర్స్ తిట్టారు, కంటెస్టెంట్స్ తిట్టారు, అండ్ నెక్స్ట్ నార్మల్ పీపుల్ తిట్టారు, అండ్ అక్కడ లోపల ఉన్న జడ్జెస్ తిట్టారు, యాంకర్ తిట్టింది. వాళ్ళందరినీ మీరు అనుకుంటున్నది తప్పు, నేను వేరు అని అమ్మాయికి ప్రూవ్ చేసుకొని లోపల ఉన్న జడ్జెస్, యాంకర్, బయట ఉన్న రివ్యూయర్స్, చూస్తున్న ఆడియన్స్ వీళ్ళందరి ఒపీనియన్ ని సింగిల్ టేక్ లో మార్చి ఎక్కడైతే మొదలు పెట్టిందో, ఎక్కడైతే ఒపీనియన్ మారిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గ్రాఫ్ ఏ మాత్రం తగ్గకుండా అదే గ్రాఫ్ మెయింటైన్ చేసుకుంటూ బిగ్ బాస్ హౌస్ లోకి దర్జాగా అడ్డుకు పెడుతుంది శ్రీజ, దమ్ము శ్రీజ. నిజంగా ఇదే గేము, ఇదే ఫోకస్, ఇదే డిటర్మినేషన్, ఇదే క్లారిటీ ఆఫ్ థాట్ తోటి అమ్మాయి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత కూడా ఇదే మెయింటైన్ చేయగలిగితే ఈ అమ్మాయిని టాప్ 5 లో కూడా ఈజీగా చూడొచ్చు. టాప్ 5 ఏంటి విన్నర్ గా కూడా చూసే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. యాజ్ ఆఫ్ నో అందరిలో పోల్చుకుంటే ఈ అమ్మాయి టాస్కులు బాగా ఆడుతుంది, మాటలు కూడా బాగా మాట్లాడుతుంది, క్లారిటీ ఆఫ్ థాట్ కూడా ఉంది, అన్ని క్వాలిటీస్ ఈ అమ్మాయిలో కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అమ్మాయికి టాప్ 5 వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ అనవసరంగా లేనిపోని ఊహించుకొని అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా ఉండదు కదా. లోపలికి వెళ్ళాక చాలా వేరే ఉంటుంది. అక్కడ వేరే వాళ్ళు సెలబ్రిటీస్ వస్తారు, వాళ్ళకి ఎంతో కొంత బ్యాగేజ్ వెనక్కి ఉంటుంది. అండ్ వాళ్ళు వేరే థాట్ ప్రాసెస్ తో రావచ్చు. అండ్ అక్కడ 24/7 హౌస్ లో ఉండాలి. సో ఈ అమ్మాయి చాలా జాగ్రత్తగా గేమ్ ఆడాలి. ఎందుకంటే దుమ్ము దులిపిన దమ్ము శ్రీజ అని అనిపించుకుంది. ఒక్క సెకండ్ పట్టదు ఆ దమ్ము లేదే శ్రీజాకి, దమ్ము లేని శ్రీజ అనొచ్చు కూడా.
సో కాబట్టి ఈ అమ్మాయి మీద చాలా అంటే చాలా ప్రెషర్ ఉంటుంది ఇప్పుడు ఈ అమ్మాయికి వచ్చిన పేరుని బట్టి. సో కాబట్టి ఈ అమ్మాయికి వచ్చిన ఫోకస్ని బట్టి కాబట్టి ఈ అమ్మాయి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా గేమ్ ఆడాలి. అండ్ ప్రతి మూవ్ కూడా చాలా జాగ్రత్తగా వేయాలి. మీకు చాలా పాజిటివ్ వచ్చింది. ఎంత పాజిటివ్ వస్తారో సొసైటీలో అంతే నెగిటివిటీ కూడా ఉంటుంది వేరే వాళ్ళ దగ్గర నుంచి. లోపలికి వెళ్ళిన తర్వాత వేరే వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు. కాబట్టి ఈ అమ్మాయిని టార్గెట్ చేసేదానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఈ అమ్మాయి దొరికితే మాత్రం అసలు మామూలుగా ఉండదు. బట్ యాజ్ ఆఫ్ నో ఈ అమ్మాయి అంత ఈజీగా దొరకదు. చాలా తెలివిగానే గేమ్ ఆడుతుందని అనిపించింది. ఎందుకనేది కూడా అంటే ఆ రోజు అంత పెద్ద గొడవ జడ్జెస్ ఆ షోలో నుంచి వెళ్ళిపోయి వాకౌట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి పక్క రోజు తనకు తానే ఒప్పేసుకొని నాది నాది తప్పైంది, అలా చెప్పడం తప్పు అని చెప్పి ఒప్పుకొని ఒక స్టెప్ డౌన్ అయ్యి సో జనాల దృష్టిలో ఒక 10 మెట్లు పైకి ఎక్కింది అనమాట. అంటే తెలుస్తుంది అనమాట ఏ సిచ్యువేషన్లో మనం ఎలా మాట్లాడాలనేది. సో ఆ ఒక్క క్లారిటీ ఆ అమ్మాయికి ఉంది అని నాకు అనిపించింది. కాబట్టి ఈ అమ్మాయి అంత ఈజీగా దొరకదు బిగ్ బాస్ హౌస్లో, అంత ఈజీగా నెగిటివ్ అవ్వదు అని యాజ్ ఆఫ్ నౌ నాకు అనిపిస్తుంది అనమాట. ఇది యాక్చువల్లీ బిగ్ బాస్ టీమ్ నుంచి మనకు వచ్చిన అప్డేట్ ఆర్డర్. ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్, ఫిఫ్త్ ప్లేస్, సిక్స్త్ ప్లేస్. సో మీ ఆర్డర్ ఏంటనేది కామెంట్ చేయండి. ఆర్డర్ వైజ్ కామెంట్ చేయండి. మీరు ఎవరు విన్నర్ అనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. ఓకే, మర్చిపోయా నాగప్రశాంత్ గురించి చెప్దాను అనుకున్నాను కదా. నాగప్రశాంత్ వచ్చేసరికి మనోడికి ఓటింగ్ అంత పడట్లేదు. అండ్ మనోడు బయట కూడా అంత మీకు చూడండి మీడియా హౌసెస్లో కానీ ఎక్కడ మనోడు అంత ఫోకస్డ్గా లేడు. ఎందుకంటే నాగప్రశాంత్ వచ్చేసరికి ఓటింగ్ లేదు. ఓటింగ్ లేకుండా పర్లేదు, పర్ఫార్మెన్స్ ఉంది కదా అంటే లోపలికి వెళ్ళిన తర్వాత మనోడు ఇప్పుడు జస్ట్ ఆ కామెడీ చేస్తున్నాడు అండ్ కొంచెం ఆ టాస్క్ ఆడుతున్నాడు నిజాయితీగా అనే పదం. బట్ నిజాయితీగా అనేది వర్కౌట్ అవ్వదు బిగ్ బాస్ హౌస్లో. మళ్ళీ చెప్తున్నాను కదా, ఆ రోజు మర్యాద మనీష్ నీళ్లు కొట్టడానికి మొహం మీద కొట్టడానికి ఒక అడుగు ముందుకేశాడు. అలాంటి కావాలంటే జడ్జెస్ని తిట్టాలి, ఒక మాట అనాలి, ఫోకస్డ్గా ఉండాలి. ఇప్పుడు నవదీప్ని కానీ ఆ రోజు ఎదిరించింది కాబట్టి దమ్ము శ్రీజ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దమ్ము శ్రీజ దమ్ముగా ఆడుతుంది. ఓకేనా, అలాంటి మూమెంట్ కావాలి. మనం సరెండర్ అయిపోయి ఆడకూడదు, మనం లో అయిపోయి ఆడకూడదు ఎప్పుడు గేమ్ని. మనం ఒక హై పిచ్లో గేమ్ ఆడుతుండాలి. అది మనోడి దగ్గర లేదు అండ్ ఓటింగ్ కూడా లేదు. సో మనోడితోటి ఓటింగ్ తోటి ఎవరైనా కంపేర్ చేసుకుంటే డెమోన్ పవన్ అవచ్చు, పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, వాళ్ళిద్దరికి ఓటింగ్ పడుతుంది. అండ్ ఫిజికల్ గా కూడా దే ఆర్ వెరీ గుడ్. సో బిగ్ బాస్ హౌస్ లోకి సెలబ్రిటీస్ లో అంత ఫిజికల్ గా ఉండే వాళ్ళు ఎవరు రావట్లా, అబ్బాయిలు కొంచెం ఏజ్డ్ పర్సన్స్ వస్తున్నారు. సో కాబట్టి వీళ్ళిద్దరిని బిగ్ బాస్ హౌస్ లోకి పెడితే మేబీ ఆ కొంచెం ఫిజికల్ గేమ్స్ ఆడినప్పుడు మేబీ ఆపోజిట్ టీమ్స్ లో ఉంటే ఆ రైవల్రీ అనేది క్రియేట్ అవ్వచ్చు అనేది బిగ్ బాస్ టీం ఆలోచన. అందుకని చెప్పే డెమోన్ పవన్ తీసుకుంటే అండ్ డెమోన్ పవన్ కి ఓటింగ్ పడుతుంది, విచ్ ఇస్ నాట్ బిగ్ బాస్ మిస్టేక్ కానీ లేదా బిగ్ బాస్ అది తప్పు చేసినట్టు కూడా కాదు. ఓకేనా, అదనమాట సంగతి. అంటే బట్ నాగప్రశాంత్ వెళ్ళిపోవడం అనేది కొంచెం బాధగానే ఉంటుంది. మేబీ శనివారం రోజు ఏమన్నా తారుమారు అయితే మనం ఏం చెప్పలేము. ఓకేనా, జై హింద్.